నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగం వలన స్వాతంత్రం సిద్ధించింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తి భావాలు చిన్నప్పటి నుంచి పెంపొందించాలి. పెదమల్లు ఉదయ్ చంద్రరావు. స్వాతంత్రం రావటానికి ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగాలు, గాథలను చిన్నపిల్లలకు తెలియజేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఎంతో మంది ప్రాణత్యాగాలు, పోరాట వీరుల బలిదానంతోనే స్వాతంత్ర ఫలాలు అందుకున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా స్థానిక కలెక్టరేట్పై జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఎగురవేశారు. త్రివర్ణ పతాకానికి ఆయన సెల్యూట్ చేసిన తదుపరి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పేర్కొన్నారు. ఎంతో మంది త్యాగాల చేత, ప్రాణాలు అర్పించటం చేత వారు సర్వాన్ని కోల్పోవటం ద్వారా ఒక వలస సామ్రాజ్యవాద ప్రభుత్వం చేతి నుండి మనం స్వాతంత్రాన్ని పొందామన్నారు. స్వాతంత్రం పొందిన తర్వాత స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు. మనం మన స్వదేశీ ప్రభుత్వంలో ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా, ఆర్థికంగా ఎంతో బ్రహ్మాండమైన పురోగతిని సాధిస్తున్నామని అన్నారు. సైనిక పరంగా, విదేశీ విధానాల పరంగా మనం ప్రపంచ దేశాలతో ఎంతో బ్రహ్మాండంగా వ్యవహరిస్తున్నామన్నారు. మనకు స్వాతంత్రం రావడానికి ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగాల గాథలను పెద్దవాళ్లు, చిన్నపిల్లలకు తెలియజేయాలని సూచించారు. మన స్వాతంత్ర సమర యోధులు ఎంతో త్యాగధనులని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు అందరం పునరంకితం అవుదామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా సంయుక్త కలెక్టర్ జి గంగాధర్ గౌడ్, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి మల్లికార్జునరావు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీవన్ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పటికి మనకు స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు అవుతుంది. మరి ఈరోజు కార్యక్రమాన్ని డిఆర్ఓ గారు, ఏఓ గారు, కోఆర్డినేషన్ అండ్ అదర్ సూపర్నెంట్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. మరి ఈరోజు మనం స్మరించుకోవాల్సింది ఏంటంటే, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలే రేపటి భావి భారత పౌరులు. మరి ఎంతమంది త్యాగాల చేత, ఎంతమంది వాళ్ళ ప్రాణాలని అర్పించడం వల్ల, ఎంతమంది త్యాగధనులు వాళ్ళ సర్వాన్ని కోల్పోవడం వల్ల మరి ఒక వలసవాద సామ్రాజ్యవాద ప్రభుత్వం చేతుల్లో నుంచి, విదేశీ చేతుల్లో నుంచి మనం స్వతంత్రాన్ని పొందాము. స్వతంత్రాన్ని పొందిన తర్వాత ఆ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ మనం ఏ విధంగా ఈ రోజున మన జెండా కింద, మన ప్రభుత్వాలలో, మన స్వదేశీ ప్రభుత్వాలలో మనం స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా ఎంత ఆర్థికంగా బ్రహ్మాండమైన పురోగతిని సాధిస్తూ, సైనిక పరంగా కానీ, విదేశాంగ విధానంలో కానీ మనం ఎంత బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం ప్రపంచ దేశాలలో అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఆ విషయాలు తెలియచేయాలి. మరి ఆ రోజుల్లో అలెగ్జాండర్ అనేవాడట, రక్త మాంసాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, గాంధీ లాంటి ఒక వ్యక్తి భూమి మీద నడిచాడంటే భావి తరాలు నమ్మవు, దీన్ని కల్పిత పాత్ర అని అంటారేమో, ఇది నిజమైన ఒక మనిషి భూమి మీద ఇలా నడిచాడని ఎవరు నమ్మరు అని. అంటే అంతటి త్యాగధనులు మన స్వాతంత్ర సమర యోధులు. మరి దాన్ని మనం ఈనాటి పిల్లలకి బహుశా కల్పిత పాత్రలు కూడా అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలు చెప్పాలి. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బాపట్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం, శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంతో పాటు పలు పాఠశాలల్లో, కార్యాలయాల్లో స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ జాతీయ జెండా ఎగురవేశారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం వల్లనే స్వాతంత్రం సిద్ధించిందని గుర్తు చేశారు. మనకు తెలిసిన సంపదను రేపటి పౌరులకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బంగారుబాబు, జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంట్లో ఉవ్వెన్నుల జెండా ఎగరాలి. ప్రతి మనసు భారతదేశం మీద భక్తి భావంతో, సోదర భావంతో మన కుటుంబాలని, భరత మాతని భారతదేశంలో సమాజానికి అనుసంధానం చేస్తూ ఒక జీవితాన్ని ఆహ్లాదకరంగా ముందుకు తీసుకెళ్లే ఈ స్వతంత్రం తెచ్చిన ఎందరో మహానుభావులు, వాళ్ళందరూ ప్రాణ త్యాగాలు చేసి మనకి స్వతంత్రం అర్పించిన దాన్ని బట్టి వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటూ, ఆ గుర్తు చేసుకునే విధానాన్ని మనకి మన పిల్లలకి వాళ్ళ త్యాగాన్ని తెలియజేస్తూ 1947 నుంచి 2047 వరకు ఈ జీవన ప్రయాణంలో ఇప్పుడు 79వ సంవత్సరంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు చేస్తూ వికసిత్ భారత్ 1947 అని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో దేశంలోనూ నెంబర్ 1 స్థానంలోకి తీసుకెళ్లాలి అనే ఒక పట్టుదలతో అదే వికసిత్ భారత్ ని ఆధారంగా 1947 ఎలాగో 2047కి మన రాష్ట్రం, మన గ్రామం, మన కుటుంబం, అలాగే మన దేశం అన్ని కూడా ప్రపంచంలోనే మన సంస్కారాల్ని, సాంప్రదాయాల్ని, మన రాజ్యాంగాన్ని, మన పాలనా విలువల్ని ఇవన్నీ ఎలుగెత్తి చాటే విధంగా పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, నీటిపారుదల కానీ, శానిటేషన్ కానీ, ఇలా ఒక రంగం కాదు అన్ని రంగాల్లో మన భారతదేశాన్ని నెంబర్ 1 గా తీసుకెళ్లాలి అనే ఒక ధ్యేయంతో కదులుతున్న ఈ సమాజం, ఆ సమాజంలో మన వంతుగా మనం మన ఊర్లో, మన ప్రాంతంలో మనం ఏం చేస్తున్నాం అంటూ ఎంతో త్యాగమూర్తుల ప్రతిఫలం 10 మందికి అందించే విధంగా మనం ఈ రోజు ఏం చేస్తాం, ఆ చేసే విధానాన్ని మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి తెలియజేస్తూ భరతమాత భారతదేశం, నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు, మన రాజ్యాంగాలు, మనకున్న ఉపనిషత్తులు, మన నదులు, మన సమశీతోష్ణ స్థితులు, మన జీవన విధానాలు, మన వ్యవసాయాలు, మన కట్టుబొట్టు, ఇలా మన గురించి, మన గొప్పతనాన్ని గురించి ప్రపంచ దేశాల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ఇండియా అనే విధంగా మన ప్రయత్నం చేయాలి. అలాగే పాలనాపరమైన పద్ధతులు, అవినీతికి తావు లేకుండా ముందుకు తీసుకెళ్లే విధి విధానాలు, ఇవన్నీ కూడా 10 మందికి స్ఫూర్తి కలిగించేలాగా మన ప్రవర్తన, మనం చేసే పని స్వచ్ఛతతో ఒక స్వర్ణం లాగా చేయాలని నేను మనసారా కోరుకుంటూ బాపట్ల పట్టణంలోని శ్రీనివాస కాలనీలోని ఎస్ఎన్పి మోడల్ ఎలిమెంటరీ పాఠశాలలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉప్పలదిన్నె గోపీనాథ్ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరత్నం, ఉపాధ్యాయురాలు పద్మావతీదేవి, గౌతమి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు. వీరందరూ కూడా ఎంతో మంచి క్రమశిక్షణతోటి ఉపాధ్యాయుడి దగ్గర అభ్యసిస్తూ, తల్లిదండ్రుల దగ్గర మంచి మన్ననలు పొందుతూ, రానున్న రోజుల్లో మీరు చాలా భావితరాల భవిష్యత్తులో ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కరి దేశభక్తి కలిగి ఉండటం ముఖ్యమైనటువంటి అంశంగా మీరందరూ ఇంత చక్కగా జెండా వందన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. బాపట్ల పట్టణంలోని 24వ వార్డు రజకపేటలోని సాయి రజక కుల వృత్తిదారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మహిళలు రజకపేటలో వెంచేసి ఉన్న పోలేరమ్మ తల్లికి శ్రావణమాసం సారెను సమర్పించారు. కనక తప్పెట్లతో, మేళ తాళాలతో అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలోని మహిళలు తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు బాపట్ల సోమయ్య, పున్నారావు, హరిబాబు, పెద సుబ్బారావు, వెంకటేశ్వరమ్మ, రాణి, అరుణ, భాగ్యలక్ష్మి, త్రివేణి, సూర్యపల్లి ఆదిలక్ష్మి, రజకపేట మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కనీస సంపద ఎక్కువగా ఉండేదని, దాన్ని దోచుకునేందుకు వ్యాపారం పేరుతో భారతదేశాన్ని ఆక్రమించారని ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం అన్నారు. బావుపురి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బాపట్ల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సూర్యలంక రోడ్లో గల పాత కోర్టు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాతకోట్లోని గాంధీ విగ్రహాన్ని నాయకులు గాని అధికారులు గాని పట్టించుకోకపోవడంతో భావపురి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గమనించి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఎగురవేయటం అభినందనీయమని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగం వల్లనే స్వతంత్రం లభించిందని ఈ రోజు వాటి ఫలాలను అనుభవిస్తున్నామని అన్నారు. భావితరాలకు కూడా స్వాతంత్ర ఫలాలను అందిస్తున్నామని, అగ్రరాజ్యాలతో పాటు భారతదేశం కూడా పోటీ పడుతూ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు తోట కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ నర్రా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు తిమ్మిడి శ్రీనివాసరావు, సెక్రటరీ మవ్వ రమేష్ బాబు, జాయింట్ సెక్రటరీ ఎస్కే సుభాని, ట్రెజరర్ ఒంగోలు రత్తయ్య, సుబ్రహ్మణ్యం, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశము అనేక ఖనిజ సంపద కలిగిన దేశం. మన భారతదేశంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి పరాయి దేశస్తులు వ్యాపారం అనే ఒక వంకతో వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించి మన పరిపాలించడం జరిగినప్పుడు మన యొక్క భారతీయులందరూ కలిసి పోరాటం చేసి మనకు స్వతంత్రాన్ని తీసుకురావడంలో ఎంతోమంది స్వతంత్ర ఉద్యమకారులు తన ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళందరికీ ముందుగా నివాళులు అర్పిస్తున్నాను. మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గాంధీ గారు ఆ స్వతంత్రోద్యమంలో పోరాటంలో ప్రముఖుడు. అలాంటి గాంధీ గారిని ఇలా మూలన ఉండటం అనేది చాలా దుర్భరమైన విషయం. ఈ రోజున మీ భావపురి వాళ్ళందరూ వచ్చి ఈయన గాంధీ గారిని గమనించి ఆయనకి నివాళులర్పించి స్వతంత్రం తరపున మీ అందరూ మరి ఒక్కసారి బాపట్ల ప్రజలందరికీ మీరు తెలియజేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఇది మనకి 79వ స్వతంత్ర దినోత్సవము. ఈ స్వతంత్రం రావడానికి హింసా మార్గాన్ని వీడి అహింసా మార్గంలో ఎన్నో ధర్నాలు, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి మనం అహింసా మార్గంలో స్వతంత్రం రావడానికి కారకులైన గాంధీ గారిని ఈరోజు మనం భావపురి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మనం వారిని స్మరించుకుంటూ వచ్చి వారికి పుష్పాంజలి చేసి వారికి శ్రద్ధాంజలి ఘటించాము. ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేయడం వల్లనే స్వాతంత్ర్యం సిద్ధించిందని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఏపూరి భూపతిరావు అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూపతిరావు, షేక్ బాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, చింతాయపాలెం సొసైటీ ప్రెసిడెంట్ బుల్లియా, నక్కల వెంకటస్వామి, పఠాన్ అహ్మద్ భాషా, మాడా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా మన పక్కనే పొరుగునున్న పాకిస్తాన్ ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. కాబట్టి మిత్రులారా, పాకిస్తాన్ని మనం ఓడించాలంటే మన దేశానికి మనం అండగా ఉండాలి. కాబట్టి అటు మోడీ గారి నాయకత్వం, ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేయాలి. ఆ రోజు గాంధీ గారు ప్రతి గ్రామానికి సైనికుల్లాగా తయారు చేసి బ్రిటిష్ వారిని తరిమి కొడతారనే భయంతో బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం ఇచ్చి వాళ్ళు బ్రిటిష్ వెళ్ళిపోయారు. కాబట్టి ఆ రోజు గారు గాంధీ గారు లేకపోతే మనకు స్వాతంత్రం వచ్చేదో లేదో ఒకసారి మీరు ఆలోచించాలి. కాబట్టి గాంధీ గారి కన్నా కలల్ని మనం నిజం చేస్తూ తప్పకుండా మన దేశానికి మనం సేవ చేయాలని చెప్పి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం గాంధీజీ గారి కన్నా కలల్ని సాకారం చేస్తూ అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రాన్ని ఏపీ అంటే అమరావతి, పోలవరం, అమరావతి అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రానికి సస్యశ్యామలం అయ్యి పెట్టుబడులు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు ధనికులుగా మారుతారు. అలాగే పోలవరం అభివృద్ధి చెందితే రైతులు సంక్షేమం, రైతుల పాలిట నీరు, పంట నీరు ఎల్లప్పుడూ ప్రయోగించి త్రాగడానికి నీరు, పంటలు పండించిన పంట నీరు, రైతే రాజు అనే ధీమాతో మన చంద్రబాబు గారు చేస్తున్న కృషికి అందరం సహకరించాలని కోరుతూ, అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉచిత నేత్ర వైద్య శిబిరంను నియోజకవర్గంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రోగ్రాం కోఆర్డినేటర్ తుమ్మల శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 17 ఆదివారం పెదకాకాని శంకర్ నేత్ర వైద్యశాల వైద్యులతో ఉచిత నేత్ర వైద్య శిబిరం కరపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుందన్నారు. ఈ శిబిరంకు వచ్చేవారు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెనుమెత్స సత్యనారాయణ రాజు, పిఎల్ఎన్ రాజు, వెంకటేశ్వర రాజు, యూజలి అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు.
సింగటపూల్ ట్రస్ట్ వారు పెద్దంటింబ దేవస్థాన ప్రాంగణములో ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహింపబడుతుంది. శంకర నేత్రాలయం వారు సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థలు సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారు సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు గత 15 సంవత్సరాల నుంచి మన కర్లపాలెం మండలములో ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహించడం జరుగుతుంది. క్యాటరాక్ట్ సెలెక్ట్ అయినటువంటి పేషెంట్లని బస్సులు మీద తీసుకుని వెళ్ళి శంకర్ నేత్రాలయం వారు చికిత్స చేసి మరలా తీసుకుని వచ్చి ఇదే ప్రాంగణంలో వారిని దించి మరి నెల రోజుల తర్వాత వారికి మరలా పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. మరి సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెనుమెస కృష్ణరాజు గారు మరి అదేవిధంగా వారి సోదరుడు సత్యనారాయణ మరియు ఇక్కడ దేవస్థానం కమిటీ సభ్యులు మరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు పెనుమెస లక్ష్మీ నరసరాజు గారు మరి వీరందరూ సహాయ సహకారాలతో మనం ఈ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కావున కర్లపాలెం మండలం, పిట్లవారిపాలెం మండలం, బాపట్ల మండలం వారు అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెంలో గల మహర్షి ఆశ్రమ గోశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వాహకులు బి బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలను బాబు నాగేంద్ర ఆయన మిత్ర బృందం పర్యవేక్షించారు. భారతదేశ చరిత్రను తెలుసుకోవటం, స్వాతంత్ర సమర యోధుల చరిత్రను తెలుసుకుని స్మరించుకోవటం అందరి బాధ్యత అని తహసీల్దార్ షేక్ షాకీర్ పాషా అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా షాకీర్ పాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిటి శ్రీదేవి, సీనియర్ అసిస్టెంట్ ఆనందరావు, విఆర్ఓ, విఆర్ఏలు పాల్గొన్నారు. మనకు స్వాతంత్రం ఇచ్చారు, ఆ స్వాతంత్రాన్ని మనం నిలుపుకోవాలి. స్వాతంత్రం అంటే మనం అప్పట్లో బ్రిటిష్ పరిపాలన నుంచి బయటికి వచ్చాము, అదొక్కటే స్వాతంత్రం కాదు. స్టిల్ మనం ఇప్పటికీ కూడా భారతదేశం అంటే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అనే మాట్లాడుకుంటున్నాం. ఎప్పటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటామో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. మనకి దాదాపు 78 సంవత్సరాలు పూర్తయినా సరే ఇంకా మనం అభివృద్ధి చెందుతూనే ఉన్నాము అని చెప్పుకుంటున్నాం. కాబట్టి భారతదేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు కష్టపడి దేశాన్ని అభివృద్ధి చేసి మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క త్యాగాలకి ప్రతిఫలం మనం చూపించాలని చెప్పేసి ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం మీ అందరికీ కోరుకుంటున్నాను. మరో విషయం మీకు చెప్పేది ఏంటంటే, ఈ రోజు నుంచి మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన మండలంలో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే రుగ్మతని దూరం చేయాలని మన కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను కూడా మనం నిషేధించాలని మీ అందరినీ మనవి చేసుకుంటూ, విపత్కర పరిస్థితుల్లో కాలువకట్లపై ఉండడానికి కూడా సరైన నివాసాలు లేని గిరిజన కుటుంబాలకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆహార పొట్లాలు అందించడం హర్షణీయమని ఇన్ఛార్జి ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామంలోని లంకా కాల్వకట్టపై నివసిస్తున్న గిరిజనులకు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మాట్లాడుతూ, గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పనులు లేక ఇబ్బంది పడుతున్న యానాదులకు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారన్నారు. వర్షాలతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని, అదేవిధంగా మరికొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు నిరుపేదలు ఉండే ప్రాంతాల్లో బాధితులకు సహాయం అందించాలని ఆయన కోరారు.
ఆపదలో ఉన్న వారిని ఆదుకునే లక్ష్యంతో ఫ్రెండ్స్ అందరి సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీత, ఆర్గనైజేషన్ గౌరవాధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు, అధ్యక్షులు బండ్రెడ్డి గోపి, కార్యదర్శి బత్తుల సురేష్, కోశాధికారి జోగి సువర్ణరాజు, విన్నకోట శ్రీనివాసరావు, మద్దిపైన గోపి, బండి శ్రీనివాసరావు, ఎలవల శ్రీనివాసరావు, తన్నీరు గోపి, నందిపాటి శ్రీరామ్, సునీల్, బండ్రెడ్డి అంకమ్మరావు, కె రవి, కృష్ణారెడ్డి, భీమా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉత్తమ మండల పరిషత్ పరిపాలనా అధికారిగా అవార్డు రావటం ఆనందంగా ఉందని సూపరింటెండెంట్ రజని అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో రజని మాట్లాడుతూ జిల్లా ఉత్తమ మండల పరిపాలనా అధికారిగా అవార్డు ఇచ్చిన కలెక్టర్ వెంకటమురళి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు. అవార్డుతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన బాధ్యత ఇంకా పెరిగిందన్నారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు రజనీకి ఫోన్లో శుభాకాంక్షలు తెలిపినట్లు తెలియజేశారు. 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి సిఇఓ గారు, శ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి గారు ఈ జిల్లా నుంచి, బాపట్ల జిల్లా నుంచి మండల పరిషత్ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న జేబిఎస్ రజని అని నాకు బెస్ట్ అవార్డు ఇచ్చి ఉన్నారు. కనుక ఇప్పుడు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ అవార్డును అందుకోబోతున్నాను. మా ఎంపీడీఓ గారు మాకు తెలియజేస్తున్నారు కనుక ఈరోజు 10 గంటలకి అవార్డును అందుకోబోతున్నాను. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. మా ఎంపీడీఓ గారు స్వతంత్ర భారతదేశం కలను సాకారం చేసుకునేందుకు ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టారని చందోలు పెద్ద హరిజనవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషోర్ తెలిపారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. అందుకే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున అమరవీరుల త్యాగాలను ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు, స్థానిక ఎంపీటీసీ సభ్యులు చెల్లపల్లి విజయరాజుతో కలిసి బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బుడ్డ నాగా ఆంజనేయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ చందోలులో మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్రం అనేది మరి ఒక బానిసత్వం నుంచి బయటపడినప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినట్టుగా మనం ఫీల్ అవుతాం. అలాగే మనకి భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేసి మనకు అనుగుణంగా లేనటువంటి పరిపాలన చేశారు. మరి మనని చాలా ఇబ్బందులకు గురి చేశారు. అలాంటి బానిసత్వం నుంచి మన నాయకులందరూ కూడా మరి ఆనాడు ఉద్యమాలు చేసి మరి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. దాంట్లో ప్రాణత్యాగం చేసినట్టు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. దేశం నలుమూల నుంచి కూడా ఒక ఉవ్వెత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో మరి అహింసా మార్గంలో గాంధీ గారు మరి ఏకతాటిగా మరి భారతదేశాన్ని అంతా కూడా ఒక బాటలో నడిపి బ్రిటిష్ వారిని గడగడలాడించి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆ మహనీయులందరికీ కూడా మనం ఘనంగా మరి నివాళులు అర్పిస్తూ చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని, జెండా వందన కార్యక్రమాన్ని ఆలయ ఈవో జి నరసింహమూర్తి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ వివాహము కానీ మగపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే శుక్రవారము అమ్మవారి దేవాలయంలో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ దోషాలు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేష అలంకరణలో అలంకరించి వివిధ పూజా కార్యక్రమాలు జరపడం జరిగినది. ఈరోజు వివాహం కాని మగపిల్లలు, చిరంజీవులందరూ హరిద్ర శృంగార్చన అనేటువంటి పూజా కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారందరికీ ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహం జరగాలని చెప్పని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. అలాగే సుదూర ప్రాంతం నుండి అనేక మంది భక్తులు
శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమ అలాగే చీర వస్త్రాలు ఇవన్నీ కూడా జరిపించడం జరిగినది. వారందరికీ అమ్మవారు సకల మనోభీష్టాలు నెరవేర్చాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము. విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తి భావాలు చిన్నప్పటి నుంచే పెంపొందాలని హైవెండ్ హైస్కూల్ అధినేత పెదమల్లు ఉదయ్ చంద్రరావు అన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైవెండ్ హైస్కూల్ డైరెక్టర్లు బి సాయి, మహేంద్రబాబు, జ్యోతి, చాందిని, ఆంజనేయ ప్రసాద్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందరో త్యాగదనుల ప్రాణత్యాగ ఫలమే నేటి స్వాతంత్రమని చెందోలు ట్రైనింగ్ ఎస్ఐ రాజ్యలక్ష్మి అన్నారు. పిట్టలవానిపాలెం మండలం చెందోలు స్టేషన్ ఆవరణలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు. తొలుతగా పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రామయ్య, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ రెడ్డి, మహిళా పోలీసులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని చీల్ రోడ్ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో స్వామివారికి విశేష పంచామృత స్థాపన, అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. బాపట్ల జిల్లా చరిత్ర వైభవాన్ని తెలియజెప్పే జిల్లా గీతంను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రచయితలకు పోటీలు నిర్వహించి ఉత్తమమైన గీతాన్ని ఎంపిక చేసి దానిని పాడించారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల విఆర్ క్రియేషన్స్ వారు ఈ పాటను రూపొందించడంలో విశేషంగా కృషి చేశారు. నందిరాజు విజయ్ కుమార్, గాయకులు కాకుమాను గురుకుల పాఠశాల సంగీత ఉపాధ్యాయుని జి నాగపూర్ణ, రమాదేవిలు గానం చేశారు. డిఈఓ కార్యాలయ అధికారి సంజయ్ కుమార్ పర్యవేక్షించారు. ఎంత చరిత దాచుకుంది బాపట్ల జిల్లా, ఎంత ఘనత చాటుతుంది దిశలు పిక్కటిల్లా. ఎంత చరిత దాచుకుంది బాపట్ల జిల్లా, ఎంత ఘనత చాటుతుంది దిశలు పిక్కటిల్లా. ఎంత చరిత దాచుకుంది బాపట్ల జిల్లా, ఎంత ఘనత చాటుతుంది దిశలు పిక్కటిల్లా. బాపట్ల జిల్లా మన బాపట్ల జిల్లా, బాపట్ల జిల్లా మన బాపట్ల జిల్లా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగం వలన స్వాతంత్రం సిద్ధించింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తి భావాలు చిన్నప్పటి నుంచి పెంపొందించాలి. పెదమల్లు ఉదయ్ చంద్రరావు. స్వాతంత్రం రావటానికి ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగాలు, గాథలను చిన్నపిల్లలకు తెలియజేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.